లైవ్ ఛానల్ నేను మీ అనుష యాంకర్ ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే క్యాస్ట్. ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందికి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. మేము రెడ్డిలు అని, మేము కమ్మలు అని, ఇట్లా చాలా మందికి చాలా ఉంటుంది. సో వాళ్ళందరికీ నేను ఈరోజు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి మనలో మనం పుట్టించుకున్నవి, మనలో మనం పెట్టుకున్నవే, కానీ అవేమీ దేవుడు పెట్టలేదు, ఏమీ లేదు. సో అలాంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఇవాళ చెప్పబోతున్నాను. అలా ఉండడం వల్ల నష్టం ఏంటి, అలా ఉండకపోతే లాభం ఏంటి అనేది చెప్పడానికి వచ్చేసాను. సో ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నష్టం. సో అలా నష్టం ఉంటే ఎవరైనా సరే గొప్పలకే పోతారు. మాది ఆ క్యాస్ట్, మాది ఈ క్యాస్ట్, మేము గొప్ప, మేము అట్లా అని. సో అలా గొప్పలకే పోవడం వల్ల వాడికి యాటిట్యూడ్ ఎక్కువ, అది ఇది, వాడికి క్యాస్ట్ అనేది ఫీలింగ్ చాలా ఉందని చాలా మంది అనుకుంటారు. అలా ఉండడం వల్ల మీ దగ్గరికి ఎవరు రారు కూడా. వాడే వృత్తికే క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు, మనిషికి ఇవ్వడు. సో మనం పోయినా చీప్గా చూస్తారని అలా చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. సో క్యాస్ట్ ఫీలింగ్. అలాగే కొంతమంది తక్కువ క్యాస్ట్ వాళ్ళని కూడా చాలా చీప్గా చూస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అవసరం వచ్చి పోయినా సరే అసలు ఎంత చీప్ అంటే అంత చీప్గా చూస్తారు. అలా ఎందుకు చూడాలి? క్యాస్ట్ అనేది మనలో మనమే కదా పెట్టుకుంది, మనం సృష్టించుకున్నవి, అవి దేవుడేం పెట్టలేదు. దేవుడికే లేని క్యాస్ట్ ఫీలింగ్. దేవుడు ఎవరినైనా సరే అందరూ దేవుళ్ళని కొలుస్తారు, కానీ దేవుడే మన క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నాడా? లేదు కదా. మరి మీకెందుకు? మనుషులు బ్రతికే మనకే క్యాస్ట్ ఫీలింగ్ ఏం అవసరం లేదు. అలా క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం వల్ల దేవుడికి కనుక క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే చాలా మంది చాలా అన్యాయం అయిపోతారు. సో ఆ దేవుడి కృతజ్ఞత అందరి మీద ఒకేలా ఉంటుంది. కాబట్టి మనుషులుగా బ్రతికి మనకి మనిషిలాగే బ్రతకాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకేమి క్యాస్ట్ ఫీలింగ్స్ అవసరం లేదు. అలా ఉండడం వల్ల ఏమో ఒకరోజు వాడి క్యాస్ట్ గొప్ప ఉండొచ్చు, కానీ క్యాస్ట్ తక్కువైన వాడు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండి, ఆ క్యాస్ట్ ఎక్కువ ఉన్నవాడు వాళ్ళు చదువుకోకుండా ఒక చిన్న స్థాయిలో ఉంటే అప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారా? లేకపోతే వాడిని ఏమన్నా సహాయం అడుగుతారు కదా. సో కాబట్టి ఒకరితో ఒకరు సహాయం ఉంటుంది, ఒకరితో ఒకరికి ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ అనేది చూపించొద్దు. క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తే నష్టపోతాము. అందరం కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి ఏదైనా వర్క్ ఉన్నా చేసుకోవాలి. సో అలా ఉండాలి. క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఎప్పుడు చూపించొద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని ఒకేలాగా చూస్తాడు. ఎవరినైనా సరే ఆ క్యాస్ట్ వాళ్ళని చూడను, ఈ క్యాస్ట్ వాళ్ళకే నమ్మకం, కోరుకున్న తీరుస్తాను, ఆ క్యాస్ట్ వాళ్ళకి తీర్చును అని దేవుడు అయితే ఏమన్నాడు కదా. ఎవరు పూజ చేసినా అందరి పూజల్ని ఒకేలాగా స్వీకరిస్తాడు, అందరి కోరికల్ని ఒకేలాగా తీరుస్తాడు. సో కాబట్టి దేవుడికి లేని క్యాస్ట్ ఫీలింగ్ మనం మనుషులుగా బ్రతికే వాళ్ళకి ఉండొద్దు. మనుషులంటే కలిసిమెలిసి బ్రతుకుతూ ఒకరికొకరు సహాయంగా ఉండాలి. సో క్యాస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎవరికి నచ్చదు, ఎవరికి మా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని అనుకుంటారు? కామెంట్స్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చూసారు కదా నేను మాట్లాడింది ఎలా ఉందో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. Please subscribe TFCC channel. Like చేయండి, షేర్ చేయండి. Hi, please subscribe TFCC. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి.